గొప్ప వరమే. అన్ని కృపావరాల్లో ఇది ఈ పరిశుద్ధ గ్రంథం ఇంట్లో ఉంది కదా, దీనికి మించిన వరము మరొకటి ఏది కూడా లేదు అని చెప్పి ఈ భక్తుడయ్యా, నాకు నీ పరిశుద్ధ గ్రంథమే నాకు వరముగా చేయబడింది కనుక ఆశీర్వాదమే నాకు గొప్పది కదా, ఇంకా నేను దేనికోసం కూడా నేను ఆశ పడను అని చాలా చక్కగా దేవుని ప్రియమైన బిడ్డరా మరి భక్తుడు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 5:21 చదవండి. తండ్రి మృతులను ఎలాగ లేపి బ్రతికించెనో, చూసారా, తండ్రి మృతులను ఎలాగ లేపి బ్రతికించెనో అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో ఈ మాట ఒక్కసారి మనల్ని చాలా ఆలోచింపచేస్తుంది. ఎందుకనంటే తనకిష్టమైన వారు, తనకు నచ్చినటువంటి వారు, తండ్రి అయితే మృతులను లేపుతానని చెప్పాడు, బ్రతికిస్తానని చెప్పాడు, కానీ అలాగే కుమారుడు కూడా తనకిష్టం వచ్చిన వారిని మాత్రమే బ్రతికిస్తాను అంటున్నాడు.